అందరికీ నమస్కారం. ముందుగా కళాహ మీడియా ఆరోహి దైడా ప్రెజెంట్స్ పిండం సక్సెస్ మీట్కి వచ్చినటువంటి మన మీడియా మిత్రులందరికీ అండ్ అలాగే మన టీం మెంబర్స్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. సో అండ్ మెయిన్లీ కంగ్రాచులేషన్స్ టీం అందరికీ కూడా. సాయి కిరణ్ గారు మీరు ఒక బెస్ట్ హారర్ ఫిల్మ్ని ఇచ్చారు అండ్ శ్రీరామ్ గారు మీ గురించి అసలు మాటలు లేవు. ఏ సినిమా అయినా సరే అద్భుతంగా యాక్టింగ్ చేస్తారు అండ్ ఈ సినిమా కూడా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. యశ్వంత్ గారు మీ కలెక్షన్స్ అన్ని ఫుల్, ఇక దీనికి స్టాప్ ఉండదు ఇప్పుడల్లా. సో ఇంకొక 1 వీక్ 10 days ఆటోమేటిక్గా థియేటర్స్ అన్ని ఫుల్ అయిపోతాయి. బికాజ్ నేను ఫస్ట్ డేనే వెళ్ళాను అండ్ సీరియస్లీ థియేటర్ అయితే మొత్తం ఫుల్ అయిపోయింది. సో అలానే ఇంకొక 1 వీక్ కంటిన్యూ అయిపోయి మీరు ఇంకో 4 సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అండ్ రవివర్మ గారు భయపెట్టేశారు సార్ ఈ సినిమాలో. సో ప్రతి సినిమాకి అద్భుతంగా చేస్తారు, ఈ సినిమాలో మాత్రం భయపెట్టేశారు. అమ్మో గట్టినా అన్న అనిపించారు మీరు. అండ్ మెయిన్లీ చెప్పాలంటే మా సినిమాకి వన్ ఆఫ్ ద పిల్లర్ మీరే. సో కృష్ణ సౌరభ్ గారు మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ ఇచ్చారు. ఒక్కొక్క సీన్కి అలా సీట్ ఎడ్జ్లో కూర్చొని ఏదో జరుగుతుంది అని భయపెట్టేశారు. సో అండ్ ఒక బెస్ట్ హారర్ ఫిల్మ్ని అయితే ఖచ్చితంగా థియేటర్లో చూస్తారు. సో ఒక్కొక్క సీన్ చాలా మీరు భయపడాలి అంటే ఖచ్చితంగా పిండం సినిమాకి వెళ్ళాల్సిందే. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టేజ్ మీదకి మన టీంని పిలిచేద్దాం. సో ముందుగా ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా న్యాచురల్గా కనిపిస్తారు వాళ్ళ కాస్ట్యూమ్స్ వల్ల. సో మన కాస్ట్యూమ్ డిజైనర్ పద్మప్రియ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. ఈరోజు మీరే మా హీరోయిన్ అండి సక్సెస్ మీట్లో, ప్లీజ్. అండ్ అలాగే మా లైన్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారిని స్టేజ్ మీద కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్ అండి. అండ్ అలాగే మా కో ప్రొడ్యూసర్ ప్రభురాజా గారిని స్టేజ్ మీద కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ అలాగే హారర్ ఫిల్మ్కి ఎక్కడ కట్ చేయాలి ఎక్కడ కరెక్ట్గా పెట్టాలనేది ఎడిటర్కి బాగా తెలిసి ఉండాలి. అండ్ ఈ సినిమాకి సూపర్గా చేశారు మన ఎడిటర్ శిరీష్ ప్రసాద్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ దీనిలో స్టోరీ చాలా మెయిన్ పార్ట్ అని చెప్పాలి. అండ్ స్టోరీకి వన్ ఆఫ్ ద రైటర్గా మాకు చాలా బాగా హెల్ప్ చేసినటువంటి కవి సిద్ధార్థ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్ సార్. అండ్ అలాగే ప్రతి సీన్కి అద్భుతమైన మ్యూజిక్ అందించినటువంటి మన కృష్ణ సౌరభ్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్ అండి. అంటే ఏ సినిమాకైనా ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్. అలా ఈ సినిమాకి డబ్బులు పెట్టి ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించినటువంటి మన ప్రొడ్యూసర్ యశ్వంత్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్ అండి. అండ్ ఒక హారర్ ఫిలిం తీయడం అంత ఈజీ కాదు. ప్రతి సీన్ ప్రతి సెకండ్ చాలా గ్రిప్పింగ్గా ఉండాలి. సో ఒక మంచి కథని క్యాప్టెన్లా ముందుకు తీసుకొచ్చి ఇంత మంచి సినిమాని మాకు అందించినటువంటి మా క్యాప్టెన్ మా డైరెక్టర్ సాయి కిరణ్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ ఎన్నో సినిమాల్లో ఎన్నో సూపర్ రోల్స్ చేసి ఈ సినిమాలో అయితే లిటరల్గా అలా ఆయన పాత్ర మన మైండ్లో అలా స్ట్రక్ అయిపోయి ఉంటుంది అనమాట. మన రవివర్మ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్ సార్. ఇక నెక్స్ట్ నాకైతే ఆయన ఎప్పుడు చూసినా ఒకరికొకరు సినిమా దగ్గర ఆగిపోతాను. ఆయన ఏజ్ కూడా అక్కడే ఆగిపోయింది. సో కొంచెమన్నా ముందుకు వెళ్తుందేమో అని అంటే ఎప్పుడు ఒకలానే కనిపిస్తారు. సో మా హ్యాండ్సమ్ హీరో శ్రీరామ్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. ఎడిటర్ శిరీష్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సార్, రెండోసారి పిలిచింది మిమ్మల్ని. అండ్ అలాగే మా సినిమా డిస్ట్రిబ్యూటర్ శంకర్ పిక్చర్స్ నుంచి శంకర్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. అంటే మా సినిమాకి ఎప్పుడు మాతోనే ఉన్న మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సురేష్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్.
ఈరోజు సక్సెస్ మీట్ లోనే మీరు స్టేజ్ ఎక్కుతారా సార్? ముందు ఈవెంట్స్ ఎక్కరా? సంక్రాంతి అప్డేట్స్